నమస్తే అన్న. ఏంటిలా వచ్చారు? ఏం లేదన్నా, సత్యం చూసి వెళ్దామని వచ్చాం. సత్య పరిస్థితి ఏంటన్నా? ఎప్పుడు కోమాల నుండి బయటకు వస్తాడు? అదే తెలియటం లేదురా. ఇన్ని రోజులైనా నా తమ్ముళ్ళో ఎలాంటి మార్పు లేదు. వాడు స్పృహలోకి వస్తున్నాడు, మళ్ళీ కోమాలోకి వెళ్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నా, ఇలా ఇంట్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తే లాభం లేదన్నా. ఏదన్నా మంచి హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిద్దామన్నా. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయిందిరా. వాళ్ళే ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారు. ఒక డాక్టర్ చేత వీడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. ఎవరన్నా ఆ డాక్టర్? గౌతమ్ అని మంచి డాక్టరే, కానీ వీడిలో మార్పు రావట్లేదు. ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా? మాకేదో డౌట్గా ఉందన్నా. లేకపోతే ఇన్ని రోజులైనా సత్య కోమాల నుంచి బయటికి రాకపోవడం ఏంటి? అదేరా నేను ఆలోచిస్తున్నాను. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. వీడిని వీలైనంత త్వరగానే కోమా నుంచి బయటికి తీసుకురావాలి. ఒక పని చేద్దామన్నా, ఆ డాక్టర్ కాకుండా నాకు తెలిసిన వేరే డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్కి చూపిద్దాం. నేను ఆ పనే చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇంకో డాక్టర్ ఉన్నాడు, ఆయనకి చూపిస్తాను. రే సత్య, నువ్వు త్వరలోనే కోమా నుంచి బయటికి రావాలరా. నిన్ను కొట్టి ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాడి గురించి నువ్వు చెప్పాలి. వాడిని నా చేతులతోనే చంపాలి. వాడు ఎవడైనా సరే నా చేతుల్లో చావక తప్పదు.